చల్ ఎన్నెండ్లయ్యా మీ పెత్తనం, ఓట్లు మాయి సీట్లు మీవా. ఇంకెన్నాళ్ళు జెండా మోసుకుంటా మీకు జేజేలు కొట్టుకుంటుండాలి. రాజకీయాల్లో మాకు సుత రిజర్వేషన్లు పెంచాలి, మా వాళ్ళు సుత పదవులకు రావాలని దేశమంతా బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎప్పటి సందు బీసీలంటే ఓట్లేసే మిషన్లా గది మార్చాలని జంగు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ పెద్దన్న లెక్క గీశారు. అయితే పెద్దల సభకు రాజీనామా పెట్టిన బీసీల పెద్దన్న ఇక ఏం చేయబోయేదైతే క్లియర్ గా చెప్తలేడబ్బా. అందరూ పదవుల కోసం పైరవులు చేస్తుంటే ఇంకో 4 గంటల టైం ఉన్నా వైసీపీ ఇచ్చిన ఎంపీ సీట్లకెళ్ళి దిగిండు. మరి నేను క్వశ్చన్ వేస్తే రావడం లేదు, జీరో అలౌ చేయడం లేదు. ఈ ఉద్యమం ఇట్లా సరిపోదనిపించింది. ఏండ్లకెళ్ళి బీసీల కోసం కొట్లాడుతున్న ఆర్ కృష్ణన్న ఓ పారి టీడీపీ ఎమ్మెల్యే అటెన్కా కాంగ్రెస్ టికెట్ మీద ఓడివేండు. 2 ఏళ్ల కిందట వైసీపీ రాజ్యసభకు పంపింది ఆంధ్రకెళ్ళి. కాంగ్రెస్ పార్టోళ్ళు అన్నింటికొచ్చి కండువా కప్పుకోమని కోరితే అటు బీజేపీ సుత పిలుస్తుండ్రట. అన్ని పార్టీలు వస్తున్నాయి, వచ్చి మాకు మీరు మద్దతు ఇవ్వాలి, మా పార్టీలోకి రండి, మీకు ఉన్నతమైన స్థానం కల్పిస్తామని అడుగుతున్నారు. ఎవరి కాడుకో మనం పోవడేందే, మనమే సొంత పార్టీ పెడదామని బీసీ లీడర్లు ప్రెజర్ చేస్తురట కృష్ణన్నను. ఆ ఒత్తిడి ఉండదు, రాజకీయ పార్టీ పెట్టాలి, ఇప్పుడున్న పార్టీలు సరైన విధంగా న్యాయం చేయడం. పార్లమెంట్ లా అసెంబ్లీలా బీసీలకు సగం సీట్లు ఉండాలనే డిమాండ్ తోటి కొత్త ఉద్యమం చాలు చేస్తానైతే చెప్తాండు. ఏదన్నా పార్టీల షేరికైతాడో సొంత పార్టీ పెడతాడో లేకుంటే బీసీల పెద్దన్న లెక్కనే ఉంటాడో 4 వద్దులు అయితే తెలుస్తది గాని.